భక్త నాటకమా? ఇక్కడ గురువు అంటే పాఠాలు చెప్పే టీచర్ కాదు. ఈ ప్రక్రియను శక్తిపాతం అంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా చూసే ఉంటారు. సద్గురు పాదాల వద్దకు చేరిన ఒక భక్తురాలు కన్నీళ్లతో ఆయన పాదాలు తాకి భావోద్వేగంతో కుప్పకూలిపోవడం. ఈ దృశ్యంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఇది పరాకాష్ఠకు చేరిన భక్తి అంటే, మరికొందరు ఇదంతా ఒక నాటకం, ఒక పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? ఇది భక్త నాటకమా? ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి ఒకరిపై సంపూర్ణమైన నమ్మకాన్ని, ప్రేమను చూపించినప్పుడు మన శరీరం, మనసు ఎలా స్పందిస్తాయి? కళ్ళ నుండి నీళ్లు ఆగకుండా వస్తాయి, మాటలు రావు, శరీరం మన ఆధీనంలో ఉండదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఒక సాధకురాలికి ఒక గురువు సాన్నిధ్యంలో కలిగే అనుభూతి సరిగ్గా ఇలాగే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మన వేల సంవత్సరాల గురు శిష్య పరంపర గురించి తెలుసుకోవాలి. మన భారతదేశంలో గురుస్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని మనం గురువుని త్రిమూర్తులతో సమానంగా చూస్తాము. ఇక్కడ గురువు అంటే పాఠాలు చెప్పే టీచర్ కాదు. శిష్యుడికి కేవలం జ్ఞానాన్నే కాదు, తన శక్తిని కూడా పంచి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక మార్గదర్శి. ఈ ప్రక్రియను శక్తిపాతం అంటారు. అంటే గురువు తన స్పర్శతో, చూపుతో లేదా సంకల్పంతో శిష్యుడిలో శక్తిని ప్రేరేపింపజేయడం. అలాంటి శక్తిపాతాన్ని అనుభవించినప్పుడు ఒక సాధకుడిలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన భావోద్వేగాలు, కర్మవాసనలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. ఆ సమయంలో వాళ్ళు నవ్వచ్చు, ఏడవచ్చు లేదా ఆనందంతో ఉప్పొంగిపోవచ్చు. మనం వీడియోలో చూస్తున్న ఆ మహిళ పొందుతున్నది సరిగ్గా అలాంటి ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభూతే. అది నాటకం కాదు, అదొక పరివర్తన. రామకృష్ణ పరమహంస స్పర్శతో వివేకానందుడు పొందిన అనుభూతి అలాంటిదే. కానీ మన సంస్కృతి, మన సాంప్రదాయాల లోతు తెలియని కొందరు పాశ్చాత్య కళ్లద్దాలతో మనల్ని చూసే మెకాలే మానసపుత్రులు దీన్ని చూసి వెంటనే విమర్శించడం మొదలు పెట్టేశారు. వాళ్లకు కనిపించేది పైకి కనిపిస్తున్న దృశ్యం మాత్రమే. దాని వెనుక ఉన్న శక్తి, ఆ అనుభూతి వాళ్లకు అర్థం కాదు. వాళ్ళ దృష్టిలో ఇదొక డ్రామా. ఇదే మన దేశం యొక్క దురదృష్టం. ఒకవైపు క్రైస్తవ మత ప్రచారకులు దేవుడి పేరుతో చేసే అబద్ధపు అద్భుతాలను, మాయమాటలను ఎవ్వరూ ప్రశ్నించరు. మరోవైపు కొందరు ఇస్లాం మత పెద్దలు దేవుడి పేరు చెప్పి యువతను తప్పుదోవ పట్టిస్తున్నా ఎవ్వరూ నోరు మెదపరు. కానీ మన హిందూ గురువులు తమ దగ్గరకు శాంతి కోసం, జ్ఞానం కోసం స్వచ్ఛందంగా వచ్చిన శిష్యులకు మార్గం చూపిస్తుంటే మాత్రం ఆ సెక్యులర్ మేధావులంతా ఒక్కసారిగా బయటకు వచ్చి విమర్శల వర్షం కురిపిస్తారు. వాళ్లకు మన గురుకులాలు, ఆశ్రమాల విలువ తెలియదు. తమను తాము తెలుసుకోవడానికి, శాంతిని పొందడానికి మన వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తారు. ఒక విషయాన్ని పైపైన చూసి మనకు పూర్తి అవగాహన లేకుండా తీర్పులు ఇవ్వడం చాలా సులభం. కానీ దాని వెనుక ఉన్న సత్యాన్ని, లోతును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మా ఫోర్ ఫ్రంట్ తరపున మీ అందరికీ మా విన్నపం ఒక్కటే: ఇలాంటి అర్ధ సత్యాలతో ఏ విషయాన్ని అంచనా వేయకండి. ఆ భక్తురాలిది నాటకమో, భక్తో తేల్చే హక్కు మన ఎవ్వరికీ లేదు. అలాగే మన సంస్కృతిలో ఉన్న గురు శిష్య బంధాన్ని కించపరిచే హక్కు కూడా ఎవ్వరికీ లేదు. ఇకనైనా మన సంప్రదాయాలను మనమే గౌరవించుకుందాం. మన గురువుల వెనక మనమే నిలబడదాం. ఈ గురు శిష్య పరంపర యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసి ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళండి. జై హింద్.